హిమాలయాల మంచు శిఖరాల వెనుక కాలం నిలిచిపోయిన ఒక లోయ ఉంది. ఇక్కడ ప్రతి రాయి ఒక చరిత్రను చెబుతుంది. ప్రతి ఆలయం ఒక రహస్యాన్ని దాచుకుంది. ఈరోజు మనం నేపాల్లోని కాఠ్మాండు లోయలో ఉన్న 5 అద్భుత ప్రదేశాల కథ తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం చూడబోయే ప్రదేశాలు కాఠ్మాండు దర్బార్ స్క్వేర్, గద్ది బైఠక్ ప్యాలెస్, మాజు దేగా ఆలయం, కాల భైరవ విగ్రహం, పాటాన్ మరియు బక్తాపూర్ దర్బార్ స్క్వేర్లు. కానీ ఈ వైభవం మధ్య ఒక విషాదకరమైన సంఘటన కూడా ఉంది. 2015లో వచ్చిన భూకంపం ఈ చారిత్రక సంపదను ఎలా కూల్చింది, అది కూడా తెలుసుకుందాం. మీరు ఫిజికల్ వ్యూని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కాఠ్మాండు దర్బార్ స్క్వేర్, రాజుల నగరం. నేపాల్ రాజుల చరిత్రలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం కాఠ్మాండు దర్బార్ స్క్వేర్. ఇది ఒకప్పుడు మల్లరాజుల రాజభవన ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేక ఆలయాలు, విగ్రహాలు, రాజభవనాలు ఉన్నాయి. ఇక్కడే ఉంది ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయం, కుమారీదేవి సాంప్రదాయం. ఒక చిన్నారి బాలికను జీవించే దేవతగా పూజించే సాంప్రదాయం ఇది. ఆమె నివసించే భవనం కుమారి ఘర్. ఈ సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. గద్ది బైఠక్ ప్యాలెస్, యూరోపియన్ శైలిలో రాజభవనం. దర్బార్ స్క్వేర్లో కనిపించే ఒక ప్రత్యేకమైన నిర్మాణం గద్ది బైఠక్ ప్యాలెస్. 1908లో చంద్ర షంషేర్ రాణా ఈ భవనాన్ని నిర్మించారు. ఇది పగోడా శైలిలో కాకుండా యూరోపియన్ నియో క్లాసికల్ శైలిలో నిర్మించబడింది. ఈ ప్యాలెస్ను విదేశీ నాయకులను స్వాగతించడానికి మరియు రాజ్య కార్యక్రమాలకు ఉపయోగించేవారు. దర్బార్ స్క్వేర్లో ఈ భవనం ఒక ప్రత్యేకమైన నిర్మాణంగా కనిపిస్తుంది. మాజు దేగా ఆలయం, శివునికి అంకితమైన ఆలయం. దర్బార్ స్క్వేర్లో మరో ముఖ్యమైన ఆలయం ఇది మాజు దేగా ఆలయం. ఈ ఆలయం శివుడికి అంకితమైన దేవాలయం. 1692లో రాణి రిధిలక్ష్మీదేవి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం పెద్ద మెట్లు ఉన్న ఎత్తైన వేదికపై నిర్మించబడింది. ఇక్కడి మెట్లపై పర్యాటకులు మరియు స్థానికులు కూర్చుని దర్బార్ స్క్వేర్ను వీక్షిస్తారు. దర్బార్ స్క్వేర్లో అత్యంత భయంకరమైన విగ్రహం కాలభైరవుడు. ఇది శివుడి ఉగ్ర రూపంగా పూజించబడుతుంది. ఈ విగ్రహం ఒక పెద్ద నల్లరాతి నుండి చెక్కబడిందని చెబుతారు. ఇది సుమారు 5వ లేదా 6వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. పూర్వకాలంలో ఒక నమ్మకం ఉండేది. ఈ విగ్రహం ముందు ఎవరైనా అబద్ధం చెబితే దైవశాపం వల్ల వాళ్ళు అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోతారని నమ్మకం. అందుకే ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని న్యాయ విచారణలకు ఉపయోగించేవారు. పాటాన్ మరియు బక్తాపూర్ దర్బార్ స్క్వేర్లు. కాఠ్మాండు లోయలో మొత్తం 3 ప్రధాన దర్బార్ స్క్వేర్లు ఉన్నాయి: కాఠ్మాండు, పాటాన్ మరియు బక్తాపూర్. ఈ 3 ప్రదేశాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తింపు పొందాయి. పాటాన్ దర్బార్ స్క్వేర్లో అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన కృష్ణ మందిరం ఉంది. ఇది 17వ శతాబ్దంలో సిద్ధి నరసింహ మల్లరాజు నిర్మించాడు. బక్తాపూర్ దర్బార్ స్క్వేర్లో అత్యంత ప్రసిద్ధ నిర్మాణం న్యాటపోలా ఆలయం. 5 అంతస్తుల ఈ ఆలయం 1702లో నిర్మించబడింది. ఇది అనేక భూకంపాలను ఎదిరించి ఇప్పటికీ నిలబడటం ఒక అద్భుతం. 2015 ఏప్రిల్ 25 నేపాల్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు. 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం కాఠ్మాండు లోయను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ భూకంపం వల్ల అనేక చారిత్రక ఆలయాలు, రాజభవనాలు, సాంస్కృతిక కట్టడాలు కూలిపోయాయి.
దర్బార్ స్క్వేర్లలో శతాబ్దాల చరిత్ర కొన్ని సెకండ్లలోనే శిథిలమైంది. నేపాల్లోని ఈ దర్బార్ స్క్వేర్లు కేవలం పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు, అవి ఒక దేశం యొక్క చరిత్ర, సంస్కృతి మరియు గౌరవం. పడిపడి లేచే మనసు చలనచిత్రంలో ఈ దర్బార్ స్క్వేర్ల యొక్క భూకంపాన్ని చూపించారు. మహేంద్రేశ్వర్ మహాదేవ్ లేదా మకన్ మహాదేవ్ ఈ ఆలయం దర్బార్ స్క్వేర్కి దగ్గరలోని మకన్ టోల్ ప్రాంతంలో ఉంది. భాస్కర్ కీర్తి మహావిహార్ దర్బార్ స్క్వేర్ దగ్గర ఉన్న బౌద్ధ స్తూపం. నేపాలీలో మహావిహార్ అంటే బౌద్ధ మఠం లేదా ప్రార్థనా స్థలం లేక బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంగణం అని అర్థం. ఇవి సాధారణంగా మధ్యలో ఒక స్తూపం మరియు చుట్టూ చిన్న గదులు ఉండే విధంగా నిర్మిస్తారు. ఈ ప్రదేశం దర్బార్ స్క్వేర్కి కొద్ది దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి రాయి ఒక రాజ్య కథ చెబుతుంది. మీరు నేపాల్ వెళ్ళినప్పుడు ఈ అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను తప్పక సందర్శించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫిజికల్ వ్యూని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి. నేపాల్లోని మరిన్ని ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రదేశాలను ఈ ప్లేలిస్ట్ క్లిక్ చేసి వెంటనే వీక్షించండి. అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.